హాయ్ గైస్ ఇంటర్లింక్లోని కేవైసీ ఫస్ట్ స్టెప్ వెరిఫికేషన్ అయ్యి సెకండ్ స్టెప్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ అయ్యి థర్డ్ స్టెప్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, అసలు ఏ కేవైసీ కూడా రాకుండా ఫస్ట్ కేవైసీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా చాలామంది. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఇంటర్లింక్ మంచి ప్రాజెక్టు, కంటిన్యూస్గా మైన్ చేసుకోండి, కాయిన్ సంపాదించుకోండి, ఫ్యూచర్లో దీని వాల్యూ వేరే లెవెల్లో ఉంటుంది భయ్య అని చెప్పి నేను ప్రతి ఒక్కరు చెప్పాను. కానీ కొంతమంది మైన్ చేసుకుంటున్నారు నాతో పాటు. ఎవరైతే నన్ను నమ్మి ఇంటర్లింక్ని నమ్మి మైండ్ చేసుకుంటున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు బాగానే మైండ్ చేసుకుంటున్నారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే మైనింగ్ మధ్యలో ఆపేయడం జరిగింది. ఆ మైనింగ్ మధ్యలో ఆపేయడంతో పాటు వాళ్ళు మైండ్ చేసుకోవడం మానేస్తే సరిపోయేది. కానీ ఇంకా పక్క వాళ్ళకి కూడా మీరు ఇంటర్లింక్ ఫేక్ మానేయండి, ఎందుకు వేస్ట్, మన అసలు మన ఫోన్లో నెట్ బొక్క ఇలా చాలా దారుణంగా మాట్లాడారు భయ్య. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇంటర్లింక్ సరిగ్గా సమాధానం ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇక్కడ వాలెట్ కనబడుతుంది కదా పైన, ఆ వాలెట్ ఓపెన్ చేయండి. మీ పాస్వర్డ్ ఎంటర్ చేసుకోండి. దానికి ముందు అందరూ అప్డేట్ చేసుకోండి ఇంటర్లింక్ యాప్ని. అప్డేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద కనబడుతుంది చూసారా, గిఫ్ట్ కార్డు. ఇక్కడ కింద కనబడుతుంది కదా సెండ్ పక్కన గిఫ్ట్ కార్డు, అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసిన తర్వాత చూసారా, ఇన్ని కంట్రీస్ ఇంటర్లింక్కి కొలాబరేట్ అయిందనమాట. ఇది కూడా ఏంటో చూపిస్తాను చూడండి. నేను ఇండియా పెట్టాను. ఇండియాలో టాప్ మోస్ట్ కంపెనీస్ అన్నీ కూడా ఇంటర్లింక్తో కొలాబరేట్ అయిపోయాయి గైస్. ఏ కంపెనీలు ఇంటర్లింక్కి సపోర్ట్ చేస్తున్నాయి అనేది ఆ ఇంటర్లింక్ వాళ్ళు రిలీజ్ చేశారు చూడండి. స్టార్టింగ్ ఫుడ్ సెక్టర్కి వెళ్దాం. ఫుడ్ సెక్టర్లోని ఆల్ కొడదాం. ఫుడ్ సెక్టర్లోని స్విగ్గీ అండ్ జొమాటో, డామినోస్ పిజ్జా, స్టార్బక్స్, సబ్వే, నెక్స్ట్ కేఫ్ కాఫీ డే. ఈ 6 కంపెనీలు ఇంటర్లింక్తో కొలాబరేట్ అయ్యింది. నెక్స్ట్ ఈ కామర్స్ ఓపెన్ చేస్తే బిగ్ బాస్కెట్, నైకా, అజియో, టాటా, సిలియా, గోల్డ్, పెప్పర్ఫ్లై, న్యాచురల్ బాస్కెట్, క్రోమా. ఈ కామర్స్ విషయానికి వస్తే ఇదే భయ్య. నెక్స్ట్ ట్రావెల్స్ అండ్ ఫ్లైట్స్ చూసారా, ఓలా ఉంది, ఓబర్ ఉంది, క్లియర్ ట్రిప్ ఉంది, మేక్ మై ట్రిప్ ఉంది, తాజ్ ఉంది. అండ్ థర్డ్ గేమ్స్ విషయానికి వస్తే చాలామంది కంప్యూటర్లో గేమ్స్ ఆడుకుంటారు కదా, వాళ్ళకి కూడా ఇది ఉందన్నమాట. మొబైల్ గేమ్స్ కూడా దీంట్లో కొలాబరేట్ అయ్యాయి ఇంటర్లింక్తోని. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్కి వచ్చినప్పుడు మీకు చూడండి, బుక్ మై షో, పీవీఆర్, నెక్స్ట్ ఐఎంఓ మెసెంజర్, ఐపికాన్, మినీ క్రాఫ్ట్, టిండర్. సెకండ్ రిటైల్స్కి వచ్చినప్పుడు గోల్డ్ ఎవరైనా కొనుక్కుంటే వాళ్ళకి కళ్యాణ్ జ్యువెలర్స్ ఒకటి ఉంది. నెక్స్ట్ ఏమో కళ్యాణ్ జ్యువెలర్స్, జోసాల్కాస్, నెక్స్ట్ రత్నదీప్, పీసీజే, జోయాల్కాస్. ఇవన్నీ కూడా కొలాబరేట్ అయ్యాయి అనమాట, ఇంటర్లింక్తో కొలాబరేట్ అయ్యాయి. నెక్స్ట్ ఏప్రిల్ క్లాతింగ్, బాటా, నెక్స్ట్ తనిష్క్, నాయికా, ఫాస్టాగ్, ఇలా భయ్య చాలా కంపెనీస్. ఎలక్ట్రానిక్ విషయానికి వస్తే ఎలక్ట్రానిక్స్ నోడా, విపిఎన్, మై జియో స్టోరు, నోడా పాస్, రిలయన్స్ డిజిటల్. గ్రాసరీస్కి వచ్చిన మాత్రం జియో మార్ట్. ఓకేనా, గ్రాసరీస్కి రిలయన్స్ స్మార్ట్ బజార్, రిలయన్స్ స్మార్ట్ పాయింట్. హోమ్ నీడ్స్కి ఏమైనా కావాలంటే ప్రెస్టీజ్ హోమ్ కేర్. హెల్తీ బ్యూటీ కావాలంటే లాక్మైన్, సెలోన్, హిమాలయ హెర్బల్స్. నెక్స్ట్ ఈ మనీ వచ్చినప్పుడు మాత్రం ఫోన్పే, క్యాష్తో కోడ్, నెక్స్ట్ రివార్డు, పేపాల్, సిడి. ఈ డాలర్స్ సంబంధించింది, నెక్స్ట్ రూపీస్ సంబంధించింది కూడా. ఇవన్నీ కూడా ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ కంపెనీస్ అన్నీ కూడా ఇంటర్లింక్తో కొలాబరేట్ అయ్యిందనమాట. రేపు పొద్దున్న మనము ఇంతవరకు ఎవరెవరైతే ఇంటర్లింక్ ఫేక్, ఇంటర్లింక్ బొక్క, ఇంటర్లింక్ మైండ్ చేసి కూడా వేస్ట్, ఎవరు మైండ్ చేయకండి, మన నెట్ బొక్క, మన టైం బొక్క అని ఎవరెవరైతే మాట్లాడినారో వాళ్ళందరికీ ఇంటర్లింక్ దీంతో సమాధానం చెప్పిందనమాట. సో ఇప్పుడు కూడా ఇంటర్లింక్ ఎవరైతే నమ్మలేదో, ట్రస్ట్ చేయలేదో వాళ్ళందరికీ మనం ఏం చేయలేము. కంటిన్యూస్గా మైండ్ చేస్తున్న మాత్రం వాళ్ళందరికీ కూడా ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. రేపు పొద్దున మనకి ఇంటర్లింక్లో వచ్చే కాయిన్స్తోని మనం విత్డ్రా కొట్టుకోవచ్చు, లేదు ఉంచుకొని దీంట్లో మన స్విగ్గీ ఆర్డర్ పెట్టుకోవచ్చు, జొమాటో ఆర్డర్ పెట్టుకోవచ్చు మనం వచ్చిన కాయిన్స్తో. ఈ విషయం ఎందుకంటే ఇంటర్లింక్ అనేది క్రిప్టో కాయిన్ అనేది క్రిప్టోలో కాకుండా బయట రియల్ వరల్డ్లో కూడా దీన్ని పరిచయం చేస్తుంది అనమాట.
అర్థమవుతుందా? ఇంటర్లింక్ క్రిప్టో ఓన్లీ క్రిప్టో ట్రేడింగ్లో ఎక్స్చేంజ్లో కాకుండా ఇది రియల్ వరల్డ్కి పరిచయం చేస్తుంది క్రిప్టో, ఈ ఇంటర్లింక్. సో ఇన్ని కంపెనీస్ ఇంటర్లింక్తో కొలాబరేట్ అయ్యి రేపు పొద్దున్న ఫ్యూచర్లో మనకి వెరిఫై ఐటీఎల్ వచ్చిన తర్వాత, ఐటీఎల్ వచ్చిన తర్వాత ఈ ఐటీఎల్ కాయిన్స్తో మనం విత్డ్రా కొట్టుకుని ట్రేడింగ్ చేసుకోవచ్చు. లేదంటే రియల్ వరల్డ్లోని మనకు నచ్చిన క్లాతింగ్ కానీ, లేదంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ, లేదంటే ట్రావెలింగ్ కానీ ఈ క్రిప్టోలో వచ్చిన డబ్బులతో డైరెక్ట్గా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలాంటి అవకాశాన్ని ఇంటర్లింక్ అనేది రియల్ వరల్డ్కి పరిచయం చేస్తుంది. సో ఇప్పుడు చెప్పండి గైస్, ఇంటర్లింక్ ఫేక్ అనుకున్న వాళ్ళు ఇప్పుడైనా నమ్మి ఇంటర్లింక్లో అందరూ మైన్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో బీ రెడీ గైస్, అందరూ కూడా మైన్ చేసుకోండి. నేను ఇలా అన్నాను ఇప్పుడు ఫీల్ అవ్వకండి. ఎందుకన్నానంటే మనకి ఫ్రీగా వచ్చే అవకాశం అనేది ఎక్కువ రాదండి. ఎందుకంటే మనం డైలీ ఉదయాన్నే లేచి డ్యూటీకి వెళ్ళి కష్టపడి రోజుకి 500 సంపాదించిన డబ్బులు అది ఆ టైంకి మాత్రం ఉంటుంది తప్ప ఇంక ఫ్యూచర్లో అది మనకు ఉపయోగపడదు. మనము డైలీ మన పని మనం చేసుకుంటూ ఇలాంటి అవకాశాలు ఇప్పుడు ఏది వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫ్రెండ్ చెప్పాడు అనుకోండి, చెప్పినప్పుడు దీన్ని మనం తీసుకొని ఇది నిజమా కాదనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ 1-2 సార్లు ఆలోచించుకొని ఇప్పుడు మైండ్ చేసుకోండి. ఎందుకంటే ఇంటర్లింక్ ఎప్పుడు కూడా మీద డబ్బులు తీసుకోవాలి. ఇంటర్లింకే కాదు, ఫ్రీ మొబైల్ మైనింగ్ యాప్స్ ఎప్పుడు కూడా మీద డబ్బులు తీసుకోవండి. ఫ్రీగా మైన్ చేసుకున్న తర్వాత మనకు కొన్ని కాయిన్స్ వస్తే ఆ కాయిన్స్ రేపు పొద్దున్న ఫ్యూచర్లో దానికి వాల్యూ ఇస్తే మనం ఫ్రీగా అమ్ముకొని డబ్బులు సంపాదించుకుంటాం. అంతే తప్ప ఇంటర్లింక్ ఫేకు, ఇది మైన్ చేసి వేస్ట్, ఎవడు మైన్ చేయకండి, ఎప్పుడు మానేసాను అన్న మాటలు మాత్రం దయచేసి ఎవరు మాట్లాడకండి. ఇప్పుడైనా ఎవరైతే మైనింగ్ చేయడం ఆపేస్తారో వాళ్ళందరూ కూడా తిరిగి మైన్ చేయడానికి ప్రయత్నించండి గైస్. ఎందుకంటే ఓపెన్ మైనెట్ వరకు వచ్చిన తర్వాత ఇంక మైనింగ్ అవ్వదు. మ్యాక్సిమం ఓపెన్ మైనెట్ రావాలంటే మ్యాక్సిమం 1 to 2 years టైం పడుతుంది. ఆ 1 to 2 yearsలో మీరు ఎంత సంపాదించుకుంటారో అన్ని కాయిన్స్ అనేది మీరు సంపాదించుకోండి మాతో పాటు. దాంతోపాటు మీరు సంపాదించుకుంటే ఆటోమేటిక్గా తర్వాత ఈ ఓపెన్ నెట్వర్క్ అయిపోయిన తర్వాత ఎలాగో మనం కొన్ని కాయిన్స్ సంపాదించుకుంటాం కాబట్టి ఆ కాయిన్స్ ఫ్యూచర్లో మనకి ఒక మంచి రేట్ వస్తే మనం ఈజీగా ప్రశాంతంగా అమ్ముకోవచ్చు. సో ఫ్రీ మైనింగ్ ప్రాజెక్ట్స్ అనేది వచ్చినప్పుడు అందరూ కూడా దాన్ని గ్రాప్ చేసుకోవడానికి ప్రయత్నించండి తప్ప అది ఫేక్ అని చెప్పేసి వదలడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నించకండి. ఇంటర్లింక్ విషయానికి వస్తే మాత్రం అందరూ కూడా మైండ్ చేసుకోండి guys. ఎవరు కూడా నెగ్లెక్ట్ అవ్వకండి. ఎందుకంటే చాలా కంపెనీస్ ఇంకా మన ఇంటర్లింక్లో కొలాబరేట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాయి. ఒకవేళ అన్ని కంపెనీస్ కూడా ఇంటర్లింక్తో కొలాబరేట్ అయితే మాత్రం ఇంటర్లింక్ కాయిన్ ప్రైస్ ఇన్ ఫ్యూచర్లో వేరే లెవెల్లో ఉంటుంది. ఓకేనా? సో అందరూ కూడా మైనింగ్ చేసుకోండి. ఇంకా డైలీ 6 సెక్షన్స్ కంప్లీట్ చేసుకోండి, ఎస్సీఎస్ స్కోర్ పెంచుకోండి, గ్రూప్ మైనింగ్ పెంచుకోండి, కేవీసీలు ఫాస్ట్గా చేసుకోండి. ఓకేనా? ఆ వీడియో నచ్చినట్టయితే లాస్ట్లో సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.